సస్పెండ్ చేయాలి మోతే ఎంఆర్ఓ వెంటనే వికలాంగురాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మోతే ఎంఆర్ఓ వెంటనే వికలాంగురాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మోతే ఎంఆర్ఓ వెంటనే న్యాయం చేయాలి వికలాంగురాల పూలమ్మకు వెంటనే న్యాయం చేయాలి వికలాంగురాల పూలమ్మకు వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతి ఎంఆర్ఓ వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతి ఎంఆర్ఓ వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత సస్పెండ్ చేయాలి వికలాంగురాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మోతే ఎంఆర్ఓ వెంటనే సస్పెండ్ చేయాలి వికలాంగురాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మోతే ఎంఆర్ఓ వెంటనే మరి చివేముల మండలం తిరుమలగిరి గ్రామానికి సంబంధించినటువంటి మట్టపల్లి పూలమ్మ అని చెప్పేసి మా వికలాంగురాలు గారి భర్త అయినటువంటి మట్టపల్లి వెంకటాచలం గారి పేరు మీద ఉన్నటువంటి 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని మరి మా వికలాంగురైనటువంటి పూలమ్మ గారికి అదేవిధంగా ఆమె కుమారుడైనటువంటి మట్టపల్లి రఘుకు కానీ అదేవిధంగా ఆమె అత్త అయినటువంటి లింగమ్మ గారికి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అంటే ఎందుకంటే ఆ భూమికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. పూలమ్మ గారి భర్త చనిపోయినారు. వారి కనీసం కూడా సమాచారం ఇవ్వకుండా మోతే ఎంఆర్ఓ గారు అక్రమ మార్గంలో మరి ఈ నెల 7వ తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్ సంబంధించి మరి ఈ భూమికి సంబంధించి 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి సూర్యాపేట కార్పొరేషన్ బ్యాంకులో మార్టికేషన్ లోన్ ఉన్నది. ఒరిజినల్ పాస్ పుస్తకాలు మొత్తం కూడా బ్యాంకులోనే ఉన్నవి. ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులో ఉన్నప్పటికీ మార్టికేషన్ లోన్ ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి తప్పుడు పాస్ పుస్తకాలను తయారు చేసి అక్రమంగా మరి కుటుంబ సభ్యురాలైనటువంటి మా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మా పూలమ్మ గారికి వాళ్ళ కొడుక్కి వాళ్ళ అత్తకి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా మరి ఈ నెల 7వ తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది. ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పేసి అక్రమ రిజిస్ట్రేషన్కు సంబంధించి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ నెల 27వ తారీఖున మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా విచారణ జరిపారు. వారి విచారణలో కూడా మరి అక్రమంగా ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ మెంబర్స్కు నోటీసులు ఇవ్వకుండా పట్టా చేసిందనేటటువంటి విషయం కూడా నిగ్గు తేల్చి మరి 27వ తారీఖు ఆర్డీఓ గారు తప్పు జరిగిందని తెలిసి కూడా నేటి వరకు కూడా ఎంఆర్ఓ గారి పట్ల చర్యలు తీసుకోకపోవటం అనేది వికలాంగుల సమాజం పట్ల కొంత చిన్నచూపు చూస్తున్నారనేటటువంటి ధోరణి మాకు అనిపించి ఈరోజు మరి ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఏదైతే అక్రమ పట్టా ఉందో చేసిన అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కూడా మేము అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినాం. కలెక్టర్ గారు మేము గ్రామ సభల మీటింగ్లో ఉండటం వల్ల కొంత బిజీ ఉన్నాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నాయి. 7వ తారీఖు రిజిస్ట్రేషన్ చేస్తే దాదాపు మళ్ళీ నెల పూర్తిగా వస్తుంది, నెల రోజులుగా వస్తున్నా కానీ మరి అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. మా వికలాంగురాలు భూమిని కోల్పోయి ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా అక్రమంగా ఎంఆర్ఓ పట్టా చేస్తే లబోదీబోమని ఆమె ఆందోళన చేస్తుంటే మరి ఆమె అండగా నిలబడి మేము ఇలా అరగుండ్లు కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ జిల్లా అధికారుల తీరును కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. జిల్లా అధికారులు మా వికలాంగులకు అన్యాయం జరిగినా స్పందించడం లేదు. మోతే ఎంఆర్ఓ గారు ఏంటంటే ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు, ఎవరైనా సకలాంగులు ఉంటే వికలాంగుల భూములు అక్రమంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడమే సంఘమిత్ర గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మేము భూభారత్ తెచ్చినామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ భూభారత్ ద్వారా భూ సమస్యల పరిష్కారం అయ్యేదేమో కానీ ఈ సంఘమిత్ర లాంటి ఎంఆర్ఓ గారి వల్ల మా వికలాంగుల భూములు మొత్తం కూడా కబ్జాలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది, సకలాంగులకు రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి మీద మోతే ఘటన మీద మరి బ్యాంకులో ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నాక అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించడం అంటే ఎంఆర్ఓ తప్పు చేసినటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత తప్పు చేసినా కానీ నేటి వరకు కూడా మరి జిల్లా యంత్రాంగం జిల్లా అధికారులు స్పందించకపోవటాన్ని మేము తప్పుపడుతూ ఆ మార్టికేషన్లోనూ ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ మెంబర్ సమాచారం ఇవ్వకుండా కూడా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసింది. కాబట్టి ఆమెను తక్షణమే సస్పెండ్ చేసి ఆమె చేసినటువంటి ఆ పట్టాను రద్దు చేసి మా వికలాంగురాలు పూలమ్మకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి భూమిని ఇప్పించాలని చెప్పేసి ఈరోజు సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మేము అరగుండు పెట్టి నిరసన వ్యక్తం చేసినాం. ఈ అరగుండుతోనే మా నిరసన ఆగదు. భవిష్యత్తులో ఒకవేళ ఈ విషయం మీద కలెక్టర్ గారు కనుక స్పందించి కనుక నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని లక్షలాది మంది వికలాంగులతో దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భూములకు రక్షణ కల్పించాలి. వికలాంగులను ఎవరైనా ప్రభుత్వ అధికారులు చిన్నచూపు చూస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఈ నెల 7వ తారీఖున మోతే తహసీల్దార్ గారైనటువంటి సంఘమిత్ర గారు మరి చివేముల మండలం తిరుమలగిరి గ్రామానికి సంబంధించినటువంటి మా వికలాంగురాలైనటువంటి మట్టపల్లి పూలమ్మ గారి భర్త వెంకటాచలం గారి పేరు మీద ఉన్నటువంటి 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని మరి ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి మా పూలమ్మ గారికి అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి ఆమె కుమారుడు రఘు గారికి అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళ అత్త లింగమ్మ గారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక పక్క బ్యాంకులో సూర్యాపేట కార్పొరేషన్ బ్యాంకులో మరి మార్టికేషన్ లోన్ ఉన్నది, ఒరిజినల్ పాస్ పుస్తకాలు మొత్తం కూడా బ్యాంకులోనే ఉన్నవి. కావాలని చెప్పేసి ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి మరి ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులో ఉండగా బ్యాంకులో మార్టికేషన్ ఉండగా అక్రమంగా అంటే ఫ్యామిలీ మెంబర్ లేకుండానే మా వికలాంగురాల భూమిని మరి ఆమెకు సమాచారం కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఈ నెల 7న అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి విషయాన్ని మరి మేము గౌరవ సూర్యాపేట ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం.
మేము ఆర్డీఓ గారు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారు విచారణ చేశారు. విచారణలో కూడా అన్ని నిజాలు కూడా బహిర్గతమైనాయి. ఎంఆర్ఓ గారు నోటీసులు పంపకుండా మరి మా వికలాంగురాలు పూలమ్మ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఆర్డీఓ గారు విచారణలో తేలినప్పటికి కూడా మరి విచారణలో తేలి దాదాపు 3 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా జిల్లా అధికార యంత్రాంగం అనేటటువంటిది ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోకపోవటం, ఏదైతే వాళ్ళు చేసినటువంటి అక్రమ పట్టా ఉందో నేటి వరకు కూడా అక్రమ పట్టా రద్దు చేయకపోవడం పట్ల ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ కలెక్టరేట్ ఎదుట అరగుండి కొట్టించుకొని మరి ప్రభుత్వ అధికారుల తీరును అంటే వికలాంగుల పక్షాన్ని ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు మా వికలాంగుల జాతి బిడ్డల పక్షాన్ని అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో సకలాంగుల భూములకు ఒక న్యాయం, వికలాంగుల భూములకు ఒక న్యాయం. వికలాంగుల భూములను అక్రమంగా సకలాంగులు రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి సంఘమిత్ర గారికి మరి ప్రభుత్వ అధికారులు ఏమన్నా ఒత్తాసు పలుకుతున్నారు అనేది మాకు అనుమానం వస్తున్నది. జిల్లా కలెక్టర్ గారు ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగి బ్యాంకులో మార్కేషన్ ఉండి ఒక పక్క ఆర్డీఓ విచారణలో కూడా ఫ్యామిలీ మెంబర్లకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మా వికలాంగుల జాతి పక్షాన మేము మరి కలెక్టర్ గారిని అడుగుతున్నాం. దయచేసి కలెక్టర్ గారు వెంటనే ఈ విషయం మీద స్పందించి మా అరగుండు నిరసన చూసైనా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వం కూడా ఏం చెప్తున్నదంటే మేము భూభారత్ తెచ్చినామని చెప్పేసి మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు భూభారత్ తెచ్చారు కానీ ఈ తెలంగాణలో వికలాంగుల భూములు మింగేటటువంటి మరి ఈ భారతులు తయారయ్యారు. సంఘమిత్ర అంటే మోతే ఎంఆర్ఓ గారు సకలాంగుల భూములు వికలాంగుల భూములు మొత్తం కూడా సకలాంగులు కట్టబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. కాబట్టి తక్షణమే ఆమెను సస్పెండ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి గారు కూడా స్పందించాలి. ఎందుకంటే ఒక వికలాంగురాలు భర్తను కోల్పోయి ఒక కుమారుడితోని మరి నిరుపేద కుటుంబంలో ఉండే ఆమె చాలా దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో కనీసం వాస్తవికంగా ఇవ్వాల్సినటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా అక్రమంగా ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేశారు. కాబట్టి ప్రభుత్వ పరంగా మీరు కూడా ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు తెలియజేస్తూ మా ఆందోళన ఎంఆర్ఓను సస్పెండ్ చేయడంతో పాటు ఈ అక్రమ పట్టాను రద్దు చేయడంతో పాటు మా వికలాంగురాల నాయకురాలు పూలమ్మకు న్యాయం జరిగేంత వరకు కూడా మా యొక్క ఆందోళన ఉంటుంది. ఆర్డీఓ గారు కూడా విచారణ చేసి 3 రోజులు అవుతుంది. ఈ నెల 27వ తారీఖు ఆర్డీఓ విచారణకు మేము హాజరైనాం. ఆర్డీఓ విచారణలో మరి ఎంఆర్ఓ గారు నోటీసులు పంపకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన విషయం బహిర్గతం అయినాక కూడా ఎందుకు తాచారం చేస్తున్నారు అనేది మమ్మల్ని పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇది ఇక్కడ అధికారులు ఏమన్నా మా వికలాంగుల సమాజానికి అన్యాయం చేస్తారని చెప్పేసి మాకు భయాందోళన కలిగే ఈరోజు అరగుండు కొట్టించుకొని నిరసన తెలిపినాం. ఈ అరగుండుతో కాదు, అవసరమైతే మా ప్రాణాలు పోయినా బాధ లేదు. పొట్టి శ్రీరాములు ఆనాడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే దీక్ష చేసిండో ఆ విధంగానే మేము ఆమరణ దీక్ష చేసేనా మా వికలాంగురాలు పూలమ్మకు న్యాయం జరిగేంత వరకు మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అవినీతి బట్టబయలైంది చూడండి. ఒకసారి ఆ బ్యాంకులో సంబంధించినటువంటి మార్టికేషన్ లోనుకు సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా ఉన్నాయి. మరి ఏం గడపడట్లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి. ఫ్యామిలీ మెంబర్లో మా వికలాంగురాలు మట్టపల్లి పూలమ్మ ఉన్నది, ఆమె కొడుకున్నాడు, ఆమె అత్త ఉన్నది. వాళ్ళకి ఎంఆర్ఓ గారు నోటీసులు ఇవ్వకుండా కానీ రిజిస్ట్రేషన్ చేస్తుంది. సూర్యాపేట మార్టికేషన్ మరి ఏదైతే కార్పొరేషన్ బ్యాంకులో మార్టికేషన్ లోన్ ఉన్నది ఆ లోనుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ లోన్ కూడా పూర్తి కాలేదు. మన అన్నీ ఉన్నాక కూడా ఈ ఏదైతే పట్టా మార్పిడికి సంబంధించి కూడా ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులోనే ఉన్నవి. ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులోనే ఉంటాయి. అక్రమ పాస్ పుస్తకాలు పుట్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తే ఎంఆర్ఓల మీద చర్యలు తీసుకోరా? వికలాంగుల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయమని తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చెప్తున్నదా? దయచేసి మంత్రి గారు స్పందించాలి, అధికారులు స్పందించాలి. కొంతమంది మమ్మల్ని బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం కోసం అన్యాయం జరిగినటువంటి మా వికలాంగురాల పక్షాన మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని బెదిరింపుల కోసం మమ్మల్ని బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు బెదిరింపులకు కూడా మేము భయపడేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, అక్రమ నిర్బంధాలు పెట్టినా హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం మా ప్రాణాలు సైతం త్యజించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ మోతే ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకొని మా వికలాంగురాలకు సంబంధించినటువంటి భూమి విషయంలో న్యాయం చేయకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.